దీన్ని ఏమంటారో తెలుసా? రోలు. అదే రోటి పచ్చడి చేయడానికి వాడతారు చూడండి, దాన్ని రోలు అంటారు. మేము జనరల్గా మిక్సీలోనే పడతాం, కానీ ఈ రోజు పవర్ లేదు, సో మా మమ్మీ రోట్లో నూరింది అన్నమాట. రోట్లో నూరిన పచ్చడి క్రేజీ ఉంటుంది. బేసికల్గా నాకు కర్రీస్ కంటే ఎక్కువ పచ్చళ్ళే ఇష్టం. యూకేలో ఉన్నప్పుడు గోంగూర క్రేవింగ్ అయితే మామూలుగా ఉండకపోయింది నాకు. వెంటనే వచ్చినప్పటి నుంచి మా మమ్మీని అడుగుతున్నా నాకు గోంగూర కావాలి అని. సో ఇవాళ గోంగూర పచ్చడి చేసింది అనమాట. ఆ గోంగూరలో ఎండుమిర్చి చేస్తేనైతే అల్టిమేట్ ఉంటుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ప్రతిదానికి హార్ట్ ఆఫ్ ద రెసిపీ ఒకటి ఉంటుంది కదా, అలాగే దీనికి ఆనియన్ అన్నమాట. ఆనియన్ కచ్చా పచ్చ దంచి ఇలా వేడి వేడి అన్నంలో అప్పుడే వేసుకుని తింటే, చెప్తున్నా కదా మేము స్పైసీగా కారం ఎక్కువ ఉంటేనే తింటాను. చూడండి నేను ఎంత తిక్కగా కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే అబ్బా స్వర్గమహా. ఒక సినిమాలో విజయశాంతి గారు అంటారు కదా, కరీంనగర్ వాళ్ళం మేము గట్టిగా కారం తింటామని. మేము కూడా అంతే ఘోరమైన కారం తింటాం. ఇంతకీ ఇంకా ఈ రోళ్ళు యూస్ చేస్తున్నారా? యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.